నా కొడక మోటంబు యుత్తవారా నా కొడుకో కన్న తల్లి అవ్వాలా ఇంద్రవాది దేవి చెట్టు కింద పడిగ కొడిగింది కలకల కలకల కన్నీరు వెయ్యంగా గానాడు నా కొడక ఇలా నీ దారి నీది కొడక నా దారి నాది నీదో అవతారమైంది కొడక నాదో అవతారమైంది నాది పాము అవతారం కొడక ఈ అవతారం మీద ఎవరన్నా తిర్రనుకో తేరుకు ఉంటది కొండి అందు విషము పాముకు ఉంటది పండి అంది విషము మానవులకు ఉంటది నిలవెల్ల విషము కొడక పొద్దుగాల వెళ్ళంగానే సూర్య భగవానికి ముక్తలాట గా నాగరాజు ఏమంట నేను పెద్ద పుల్లను చూసిన నాకు భయం అనిపించది ఏనుగులను చూసినా పుల్లను చూసినా భయం అనిపించది కానీ నా తల్లులాల రెండు గల్ల మానవుడు నా కంటి లోపల కనబడద్దు ఒకవేళ మనిషికి ఇట్లా ప్రామునికి ఇట్లా చూసిండనుకో పావురో పావురో అంటాడు అన్నం తినటోడు బంధుకు సరి కంచాన్ని బంధుకు జరిపి ఉరికచ్చి పామును కొడతాడు నా తల్లులాలా ఏ పొక్కల్లో వచ్చినా చిల్లలు పట్టుకొని పొడిసి చంపుతారు కొడక ఇలా పామునాది పావతారమైంది కాబట్టి కొడక నేను ఎక్కడ నన్న కాకుండా కొడక నేను వెళ్ళిపోతున్నానని అయ్యో అడవితో బాలు పట్టే అడవి పాఠాలు పట్టే నారాయణ అడవి తోలు పట్టుకొని అడవి పాటలు పట్టుకొని పోతుంటే నా తల్లి పోతే నా తల్లి నాకు దొరకది అని గానాడు నా ఎన్నా గా కొడుకు చింతపువ్వు మహారాజు తల్లితో కందుకొని అయ్యో అడవిల్ల పోత ఉండు పోదేవుడా గానాడు నా తల్లాల పాము అవతారం మీద చెట్లంటలేదు గుట్టలంటలేదు నా తల్లులాల చెట్లల్లకెళ్ళి గుట్టలకెళ్ళి పరిగి పొదల్లకెళ్ళి జిట్టు నేరగంపల్లకెళ్ళి అన్నాడు పాము పోతున్నది నా తల్లి ఉంటే తల్లి దొరకదాని తల్లితో కందుకొని నా తల్లాల కట్టుకున్న బట్టలు చినిగిపోతున్నాయి చిలబల రక్తాలు గారి నా తల్లితో విడిచి పెడతలేడు కన్న కొడుకు గానాడు నా ఎన్న ఇప్పుడే వల్ల అటువంటి పాము ఎక్కడన్నా పుట్టలన్నా చాక్కుంటానా అని ఎట్లా పోతున్నది కంట్లో నల్లన కనుకుంటారా కంట్లో నల్లన కనుకుంటారా అని నాగరాజు అడవి లోపల ఎన్నాడు పోతున్నాడు అడవి లోపలికి వెళ్ళి నా తల్లులారా పొంగ పొంగ కన్నల్ల పుట్ట కంచల్ల మరిగిన పడుతున్నది పుట్ట లోపల ఇక నేను తల రాజుకుంటానా అని కొడుకు చేతుల్లోకి వెళ్ళి జారిపోయి పాము పుట్ట కన్న లోపల వస్తున్నదో ఆ పాము ఎక్కడికి వచ్చిందవ్వా నేపాల పట్టణానికి పనుడు బాదు నా తల్లులార అటువంటి పాము పుట్ట లోపలికి వచ్చి ఎన్నాడు వస్తున్నదో కన్న కొడుకు అనుకున్నాడు నా తల్లి పుట్ట లోపలికి వచ్చింది ఎక్కడికన్నా బయటకు వెళ్ళిపోతే కావచ్చా అని నా తల్లుల అలా పుట్టె కన్నలు ఎన్నున్నాయో పలుగురాళ్ళు తీసుకొచ్చిండు పుట్టె కన్నలలో ఎక్కుతున్నాడు నా తల్లుల అలా ఒక్క కన్ననేమో వట్టి ఇడిచి పెడుతున్నాడు ఎందుకంటే నా తల్లికి గాడుగు తడగక మొసమర్రగా ఎక్కడ చచ్చిపోతుందో అని నా తల్లుల అడవి లోపల మోతుకాకు ఈసుకొచ్చి మోతుకాకు పెడుతున్నాడు అవ్వాలా
గానాడు నాయన్న ఈ రంధ్రంలోకి వెళ్ళి నా తల్లికి గడవాలి బతకాలే నేను నా తల్లికి ఇప్పటికైనా అప్పటికైనా పాముకు ఏమి ఇష్టం ఉంటది పట్టువాలంటే ఇష్టం ఉంటదట మల్లె పూలంటే ఇష్టం ఉంటదట కోడిగుడ్లంటే ఇష్టం ఉంటదట కడవాడ పట్నము నేపాల పట్నము మేనమ పట్నం అని పిల్లగానికి తెలవదవ్వా ఇది పట్నంలో పోయి నేను పాల తీసుకొస్తున్నాను పిల్లగాడు పాల జాడలపై వెళ్ళి నేపాల పట్నం వస్తున్నాడు నా తల్లులారా రోజు లోపల చింత భూమారదు పుట్టకడ ఆనవాలు పెట్టుండి ఇక్కడ దగ్గర ఈ రాజ్యం లోపల ఎవరన్న దగ్గర పాలుంటాయనుకోని గొల్ల కురుమల్ల ఇళ్లల్లో పోతా గొల్ల కురుమల్ల ఇళ్లల్లో పోయి నేను పాలు అడకత్తాని కానాడు చింత భూమారాజు పోతున్నాడు రామ రామ సమిరమను రమయ్య రమ సమరమను రమయ్య రమ పిల్లగాడు రోజులో కొన్ని మేపాలపురి పట్టము పడేడు భాగం ఎప్పుడు చేరవచ్చిండు మేపాలపురి పట్టము పడేడు భాగం చేరవచ్చిండు ఇక్కడ దగ్గర ఒంటి స్తంభం మేల మీద ఉన్నది ఒంటి స్తంభం మేల మీద గానాడు వజ్రవతి పిల్లగాడు ఎప్పుడు పోతుండో పిల్లగాడిని ఒంటి స్తంభం మేల మీద నుంచి పిల్లగాడిని ఎప్పుడు కళ్ళవారు చూసిందో పిల్లగాడు ఎంత ముద్దుకున్నాడు ఎంత లాగి ఉన్నాడు పున్నవి నీల పూజన సంఘం 26 వర్షరేఖలు 36 చంద్రరేఖలు ఉన్నాయి కొడిసే పొద్దుకు అంకుంది గానికి పిల్లగాని కంకలేని గానాడు మరదలు వజ్రవతి దేవి వంటి స్తంభం మేర నుంచి పిల్లగాన్ని ఎప్పుడు కళ్ళవారు చూసిందో మరి 7 దాసంలో కళ్ళవారు చూసింది ఇక్కడ దగ్గర 7 దాసంలో పిలిచింది దాసిరాల ఇక్కడ దగ్గర వంటి స్తంభం మాల కింద కలిగి ఆ పిల్లగాడు పోతున్నాడు ఆ పిల్లగాంది ఏ రాజ్యము ఏ దేశము ఏ పట్టణము ఏ పల్లెను పిల్లగాన్ని తీసుకురమ్మాని 7 దాసులకు చెప్పంగానే గానాడు 7 దాసులు ఇక్కడ దగ్గర ఏనాడైతే దిగ దిగ మారుతున్నాని